రజనీకాంత్ గారు నన్ను 2 సార్లు పిసిసి అధ్యక్షులుగా ఉండమని చెప్పారు. నేను గత 4 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నా అంత విమర్శించినోడు ఇంకెవరు లేరు ఏ పార్టీలో కూడా. అటువంటి నన్ను వచ్చేసి పిసిసి అధ్యక్షులుగా 2 సార్లు తీసుకోమని చెప్పింది అధిష్టాన వర్గం. నేనే వచ్చేసి ఆర్థిక స్తోమత నాది సరిపోదని చెప్పేసి నేనే వద్దన్నాను. కాబట్టి ఇక్కడ సరే వివిధ కోణాల్లో వచ్చేసి ఇప్పుడు ఆవిడ పార్టీలో చేరింది, వివిధ కోణాలు ఆలోచించి అధ్యక్షులుగా చేశారు. కాబట్టి మేమంతా టీం వర్క్. మేము వచ్చేసి శర్మిల ఒకటే కాదు, తులసిరెడ్డి ఉన్నాడు, మేము అంతకంటే ఆవిడకంటే 10 ఎక్కువగా రోజు చర్చా వేదికలు. ఇప్పుడు ఈ చర్చా వేదికలు మళ్ళీ నెక్స్ట్ 8 9 ఇంకోటి ఉంది. కాబట్టి పార్టీ స్టాండ్ వచ్చేసి స్టార్ కంపెనీ ఆవిడతో పాటు అనేక మంది ఉంటాం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఒక లైన్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభిమాన సంఘం అని చెప్పి ఆయన లైన్ తీసేసుకున్నారు. దీన్ని కాదని మీరు ఎట్లా చెప్తారు? మీది బీజేపీ అంటారు కదా. బీజేపీ రాష్ట్రంలో బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఇది మా స్టాండు. కాబట్టి బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్కు ఓటేసినా బీజేపీకి బాబు ద్వారా బీజేపీ అకార్డింగ్ టు జగన్ కాదు. మేము అధికారంలోకి రావడం మా లక్ష్యం కేంద్రంలో రాష్ట్రంలో మేము అధికారంలోకి రావడం. కలిసి పోటీ చేశారు కదా. అరే మీరు వచ్చేసి బీజేపీకి ఎన్నిసార్లు మీరు సపోర్ట్ చేసింది? ఇప్పుడు కేరళలో కమ్యూనిస్టులు కాంగ్రెస్లు పోటీ వేస్తారు, వెస్ట్ బెంగాల్లో కలిసి ఉంటారు. మీరు వచ్చేసి బీజేపీతో వచ్చేసి ఇది సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, రాష్ట్రపతి ఎన్నికలు కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కానీ, వ్యవసాయ చట్టాలు కానీ, మణిపూర్ సంఘటన కానీ, 371 కానీ, 370 కానీ, ప్రతి దాంట్లో మీరు వచ్చేసి బీజేపీ చేతిలో కీలు బొమ్మలు. కవాలి రజనీకాంత్ సినిమా కవాలీలో వచ్చేసి ఒక పాత తెలుగు సినిమాలో పాత విలన్ గల్లలుంగి కట్టుకొని అది అయిపోయింది. నిన్నగాక మొన్న వచ్చినావు వచ్చేసి నీ పార్టీ నిన్నగాక మొన్న వచ్చిన పార్టీ రేపు వచ్చేసి సిట్ అండ్ స్టాండ్. ఇదే రాజశేఖర రెడ్డి 2004లో టీఆర్ఎస్తో సిపిఐ-సిఎంతో పొత్తు పెట్టుకున్నాడు అంటే మరి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి కానీ తక్కువడనే అర్థము? పిసిసి 2004లో రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ వచ్చేసి సిపిఐ-సిపిఎం-టీఆర్ఎస్తో పొత్తు పెట్టినారు అంటే ఆయనకంటే పెద్ద 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 బలవంతుడు వచ్చేసి నిన్నగాక మొన్న పుట్టిన పార్టీ ఎన్ని నాళ్ళు పొత్తు పెట్టుకుంటూ చూస్తాం రాబో రోజుల్లో. రాజకీయాలను శాసించే స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది కాదు, మీరు చూద్దరు కానీ రాబో ఎన్నికల్లో తుక్కుగా చిత్తుగా ఓడిపోవడం జగన్మోహన్ రెడ్డి అయిపోయింది. రైట్, ఓకే.